ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అసలు ట్రీట్మెంట్ అవసరమా, ఫుడ్ ద్వారా కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు, అసలు రీజన్ ఏంటి మోకాళ్ళ నొప్పులు రావడానికి అని చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి దాని గురించి ఉపయోగంగా తెలుసుకుందాం. ఒకటండి, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఒకటి కాల్షియం డెఫిషియన్సీ కానీ ఉండొచ్చు, లేదంటే డి విటమిన్ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్లే వస్తాయి ఖచ్చితంగా. అండ్ కొంతమందిలో బరువు ఎక్కువైపోయాయి అనుకోండి, బరువు ఎక్కువ కొద్ది ఏమవుతుంది, ఆ బరువు అంతా మోకాల మీద చుప్పెంత ఉంటుంది, మోకాలు చుప్పెంత ఉంటుంది, పట్టెల్లా అనే బోన్. ఆ బరువు భారం అంతా మోకాల మీద పడింది అనుకోండి, అసలు ఇంకా అంతే, అది స్లోగా అరిగిపోవడం, లిగమెంట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇంకా ఒకటి కాదు ఇంకా రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి బరువు ఒక పెద్ద రీజన్ అయితే మోకాళ్ళ నొప్పులకి. ఇంకో రీజన్ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్, డెఫిషియన్సీ. చాలా వరకు చూసుకోండి, మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు. మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళలో 80% బరువు ఉంటారు. మేబీ 20% కొంతమంది బరువు లేని వాళ్ళకు కూడా వస్తాయి, మేబీ బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. కొంతమందికి వయసు రీత్యా కూడా వస్తాయి కొంతమంది. కాబట్టి స్పెషల్లీ చూసారా, 80% ఏం చూసుకున్నాం, ఒబేసిటీ, బరువు పెరిగిపోవడం వల్ల. బరువుని కంట్రోల్ చేసుకోవాలి. ఎలాంటి డైట్లు చేయకండి దయచేసి. బరువు ఉండేవాళ్ళు, ఓన్లీ బరువు ఉండేవాళ్ళు. బరువు ఉండేవాళ్ళు ఏంటి, కంట్రోల్గా తినడం అంతే. మీరు తినే ఆహారం, ఇష్టమైన ఆహారము, పొట్ట ఎంత సైజులో ఉందో తెలుసుకోండి. ఇంతే, అరచేయి అంతే పొట్ట, ఇంతే ఉంటుంది సైజు. ఎక్కువ ఇచ్చేస్తే బరువు పెరిగిపోతాం. కంట్రోల్లో తింటే బరువు మెయింటైన్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ అన్నీ లేకుండా హెల్తీగా కూడా ఉంటాం. కాబట్టి టెంప్ట్ అయ్యి అవి ఇవి తినేసి లేనిపోయిన రోగాలు. ఒకటే లైఫ్. చాలామంది నేను చెప్తుంటాను, బరువు తగ్గాలమ్మా, కొద్ది సమస్యలు ఉన్నాయి కదండి. ఒకటే జీవితం కదా మేడం, అన్నీ తినేస్తామంటారు. అన్నీ తినడం తప్పు కాదు, లిమిట్గా తినడం. మన సైజు ఎంత ఉందో అంతే తినాలి. మన పొట్ట సైజు ఎంత ఉంది, ఇంత సైజు. మన బరువు కాదు, మన పొట్ట సైజు ఎంత ఉందో చూసుకోవాలి. మన బరువు ఎక్కువగా ఉంటే పొట్ట సైజు ఏం పెరగదు, ఇంతే ఉంటుంది. బట్ కొవ్వు మాత్రం పెరిగిపోయింది మొత్తం అన్ని చోట్ల. అంటే ఇంత పొట్టకి ఎంత ఫుడ్ ఇవ్వగలదు అంతే ఇవ్వండి. చాలా కంట్రీస్లో 80% తింటారు, అంటే 5 ముద్దలు తింటారు చాలు. ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువ తింటారు. వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, సన్నగా ఉంటారు. ఇంకో స్పీడ్గా, వాళ్ళకి వయసుతో సంబంధం లేదు, రన్నింగ్కి వెళ్తారు, జాగింగ్కి వెళ్తారు, ఇంకా యోగాలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇంకా వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. బరువు చాలా ఇంపార్టెంట్ అండి. బరువు వల్ల మోకాళ్ళ నొప్పులే కాకుండా, హార్ట్ ప్రాబ్లమ్సే కాకుండా, ఇంకా స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్, ఆడవాళ్ళలో పీసీఓడి ప్రాబ్లమ్స్, క్యాన్సర్ లాంటి రోగాలు కూడా రావడానికి కారణం ఉంది బరువు. బరువు పెరిగితే ఖచ్చితంగా తగ్గించుకోండి. దానివల్లే 80% మోకాళ్ళ నొప్పులు పోతాయి. కొన్ని డెఫిషియన్సీ, ఇప్పుడు కాల్షియం కానీ, B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి కదా, మెగ్నీషియం, ఇవన్నీ ఉండాలి మన మోకాళ్ళకి. సో దానికి ఏం కావాలి, మంచిగా నేను ఒకటే చెప్తాను, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, నువ్వుల నూనె తెప్పించుకోండి ఫస్ట్. వాము పువ్వు దొరుకుతుంది మెడికల్, మన ఆయుర్వేద షాప్స్లో. పుదీనా పువ్వు దొరుకుతుంది, పచ్చకర్పూరం దొరుకుతుంది. 10 గ్రాములు తీసుకోండి. ఒక 150 ml నువ్వుల నూనెలో వేసేసేయండి. వేసి వెంటనే కరిగిపోయి ఘాట్ వచ్చేస్తుంది ఆయిల్ మంచిగా. దాన్ని మంచిగా మోకాల దగ్గర రాయండి, పొద్దున సాయంత్రం. మోకాళ్ళ కింద రాయండి ఫస్ట్. అక్కడ మొత్తం బుడపలాగా అయిపోయింటాయి నా రక్తనాళాలన్నీ. దానివల్ల ఆ గడ్డల్లాగా ఉండడం వల్ల మోకాలు. ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, మీరు ఒక చేయి తీసుకోండి, ఇప్పుడు వీడియో చూస్తున్నారు, ఒక చేయి తీసుకోండి, మోకాళ్ళ కింద చూడండి, ఇలా లాగండి, ఇలాగా నరాలన్నీ చూడండి, టైట్గా ఉంటాయి చూడండి, ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయిపోయి నరాలు, రక్త ప్రసరణ లేదు అక్కడ. దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు. దాన్ని ఫస్ట్ క్లియర్ చేయండి, దాన్ని మంచిగా తీడుకోండి, ఆయిల్ రాసుకోండి. తర్వాత పై భాగంలో మంచిగా రాసుకోండి. ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు బరువు ఉన్నారు అండ్ న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళాల్సిందే. అది కూడా సక్సెస్ అవుతుందో లేదో అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో సర్జరీకి ఇవన్నీ అవసరమా అండి? బరువు మెయింటైన్ చేయాలి, మంచి ఆహారం, పోషకాహారం తీసుకోవాలి. అంటే నువ్వుల నూనెలో 3 కలుపుకొని రాసుకోండి. పెయిన్ కిల్లర్కి భలే పనిచేస్తుంది. ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకొని కిడ్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే బదులు సింపుల్ ఈ ఆయిల్ రాసుకుంటే మంచిది కదా. అలాగా ఇంకొక విషయానికి వస్తే, మనము చాలామందికి డి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు పెద్దవాళ్ళు, కాల్షియమ్స్ అవి ఇవి వేసుకుంటుంటారు. ఆహారంలో మునక్కాయలు ఉన్నాయి కదండి, మునక్కాయలు ఉన్నాయి, పాలకూర ఉంది, గోంగూర ఉంది, తోటకూర ఉంది, ఇవన్నిట్లో ఎంత న్యూట్రిషన్. రోజు ఆకుకూర ఎంత గుప్పడి పెట్టుకొని తినండి. ఆ ఆకుకూర కూడా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకొని చట్నీలాగా చేసుకొని తింటుంటారు. మీరు ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ అయినా సరే కొద్దిగా స్టీమ్ పెట్టుకోవాలి, కొద్దిగా ఉప్పు పసుపు మనకు కావాల్సిన టేస్ట్ ఏం కావాలో వేసుకొని తినాలి, అంతేగాని టేస్ట్ అనేది హెల్తీగా ఉంటే కొద్దిగా కాకరగా చేదుగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందని తినేస్తుండలే. అలాగే హెల్తీ ఫుడ్ని హెల్తీగానే తినాలి. దాన్ని ఉడకబెట్టేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని తింటే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్తుంటాను చాలామంది, మునక్కాయలు 4-5 కాయలు తీసుకోండి, పాలకూర ఆకులు 4 ఆకులు వేయండి, చిన్న అల్లం ముక్క వేయండి, ఒక వెల్లుల్లి వేయండి, కొద్దిగా జీలకర్ర వేయండి, కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టేసండి. 2 విజిల్స్ అయిన తర్వాత దింపి బాగా మట్టి కుండలో వండుకుంటే ఇంకా అద్భుతం. సో మంచిగా మిక్సీ పట్టేసుకొని పిప్పంతా పిండేసి దాన్ని సూప్లాగా చేసుకొని వేడివేడిగా తాగండి, పంకిన్ సీడ్స్ వేసుకొని. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కూడా టేస్ట్ ఇది. బేసికల్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా నేను రాస్తుంటాను ఎవరికైనా ఈ మధ్య పిల్లలు ఎక్కువ అయిపోయారు జాయింట్ పెయిన్స్ అని.
ఇది ఇవ్వండి అమ్మ సూప్ అంట, ఇంకేమైనా వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కొద్దిగా అడిషనల్గా యాడ్ చేస్తా. ఎస్పెషల్లీ మోకాళ్ళకి ఎలాంటి దయచేసి ట్రీట్మెంట్లు తీసుకోకండి. మోకాలు నొప్పులు వచ్చాయంటే ఫస్ట్ ఎందుకు వచ్చాయో తెలుసుకోండి. అంటే B12, డి విటమిన్, కాల్షియం టెస్టులు చేయించుకోండి ఫస్ట్. మీరు స్వతహాగా చేయించుకోండి. అందులో తక్కువ ఎక్కువ అనేది మీకు తెలిసిపోతాయి. రిపోర్ట్స్ అంటే అఫ్కోర్స్ కొన్ని కొన్ని లెవెల్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్స్కి వేరే ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి డాక్టర్స్ చూసి చెప్తారు. బట్ కొన్ని కాల్షియం B12 అవన్నీ మనం తెలుసుకోవచ్చు. పక్కన లెవెల్స్ రెఫరెన్స్ రేంజ్ ఉంటుంది, ఇంత ఉండాలా ఇంత. అక్కడ 10, 20, 30 ఉందనుకోండి, దాని పక్కన 70, 80 ఉంటే కరెక్ట్ అంటే కరెక్ట్ లేదు అని దాన్ని కరెక్ట్ చేసుకోండి అంతే. ఎలా అండి, మునక్కాయలు తీసుకోండి, క్యారెట్లు తీసుకోండి, అంత హెల్దీ ఫుడ్ అండి. ప్రతి వీడియోలో క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పంకిన్ సీడ్స్ తీసుకోండి, వాటర్ మిలన్స్ తీసుకోండి. మనం తినే ఆహారానికి పెట్టండి 10 రూపాయలు, అదే ఆరోగ్యం. వేసుకున్న దుస్తులు ఎంత కాస్ట్లీ ఉన్నా లేదా ఇంపార్టెంట్ కాదు. తినే ఆహారం బాగుంటే ఆ గ్లో ఆటోమేటిక్గా ఫేస్లో వస్తుంది కాబట్టి మీరు వేసుకున్న నార్మల్ డ్రెస్ అయినా సరే కాస్ట్లీ కనపడుతుంది. సో వేసుకునే ఆ దుస్తులకు కాదు, తినే ఆహారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడు నార్మల్ డ్రెస్ వేసుకున్నా సరే మంచి గ్లో వస్తుంది మనకి. సో కాబట్టి తినే ఆహారం కరెక్ట్ ఉండండి, లిమిట్గా తినండి, వెయిట్ తగ్గించుకోండి దయచేసి. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి, ఆయిల్ రాసుకోండి. ఎలాంటి ట్రీట్మెంట్లకు వెళ్ళి ఆ, ఏం సక్సెస్ అవ్వక అదొక దిగులుగా పెట్టుకుంటుంటారు. మోకాళ్ళ నొప్పులేగా ఎందుకు వచ్చాయి, తినడం వల్ల వచ్చాయి, దాన్ని కంట్రోల్ చేసుకొని తిందాం. నచ్చిన ఫుడ్ తిందాం, లిమిట్గా తినమన్నారు అంతే కదా, లిమిట్గా తిందాం. డిన్నర్ మరో పడుకునేటప్పుడు కాకుండా ఎర్లీగా తినమన్నారు కదా, తిందాం. ఆయిల్లో ఇవి రాసుకున్నామన్నారు కదా, రాసుకుందాం. ఎందుకు తగ్గవండి, 100% తగ్గుతాయి. సో ఫస్ట్ చేయండి కాన్ఫిడెంట్గా, నమ్మకంతో చేస్తే ఏ సమస్య అయినా తగ్గుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి నమ్మకంతో మనం అడుగుతాం కదా, ఇది ఇవ్వు దేవుడా, అది ఇస్తాడు. ఓ లేట్ అయినా ఇస్తాడు, అది ఆ సమస్య కూడా అంతే. బట్ న్యాచురల్ పద్ధతి లేట్ అయినా ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.